మీకు ఒక నమ్మలేని నిజం చెప్పాలి. యూట్యూబ్ వీడియోలని ఎక్కువగా ఏ టైంలో చూస్తూ ఉంటారో తెలుసా? సరిగ్గా అర్ధరాత్రి 12-1 గంట మధ్యలో. అంటే జనాభాలో ఇంతమంది నిద్ర లేకుండా గడుపుతున్నారు రాత్రిపూట అని అర్థం. ఆకలి అన్ని రోగాల్ని పోగొడితే నిద్ర సగం రోగాల్ని పోగొడుతుంది అని సామెత. అయితే అన్ఫార్చునేట్గా చాలామందికి నిద్ర ఉండటం లేదు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. మరి మంచి నిద్రకి చక్కటి సురక్షితమైనటువంటి ఇంటి చిట్కాలు, ఇంటి వైద్యాలు అనేకం ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం ఎంతో ముఖ్యమైన, అందరికీ అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చక్కటి నిద్రకి చక్కటి చిట్కాలు, వీటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే స్లీప్ అనేది సహజంగా రావాలి. సహజ రీతిలో సకాలంలో నిద్ర పట్టడం అనేది ఆరోగ్యవంతుల లక్షణం. కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యానికి గుర్తు. అయితే చాలామందిలో నిద్ర కరువు అవుతూ ఉంది. ప్రధానంగా మానసిక ఒత్తిడి, అలాగే పోషకాహార లోపం, కొన్ని రకాల వ్యాధులు, అలాగే ఆ వ్యాధులకి వాడేటువంటి కొన్ని రకాల మందులు, అలాగే పడుకునేటటువంటి ఆ శయనించే ఆ గదిలో శబ్దాలు వస్తూ ఉండటం, పడక సౌకర్యంగా లేకపోవటం, అసౌకర్యంగా ఉండటం, ఇంకా ముఖ్యంగా నిద్రకి నియమితమైనటువంటి వేళలు పాటించకపోవటం, టైమ్లీగా పడుకోపోవటం, ఇలాంటి కారణాల వల్ల నిద్రలేమి అనేది కలుగుతుంది. అనేక సమస్యల విషవలయంలోకి నెడుతూ ఉంది. నిద్రలేమి సమస్య అనేది చాలా వరకు స్ట్రెస్ వల్ల వస్తుంది, స్ట్రెయిన్ వల్ల వస్తుంది, అలాగే ఒత్తిడితో ముడిపడి ఉంటుంది. కాబట్టి వీటిని పరిష్కరించుకోవడం అనేది చాలా అవసరం. చక్కటి ప్రశాంతమైన నిద్ర వల్ల శరీరం, మనసు రెండూ కూడా రిలాక్స్ అవుతాయి. అయితే మరి దీనికి సంబంధించి మంచి నిద్ర కోసం చక్కటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. మొదటిది, దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది అన్నీ కూడా మీకు పచారీ కొట్లో దొరుకుతాయి. చాలా సురక్షితమైనవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వీటితో ఉండవు. ఈ ఔషధం తయారీకి మీకు కావాల్సినవి జాపత్రి, జాజికాయ, పిప్పళ్ళు, ఇంకా నెయ్యి. ఇలా రెడీ చేసుకోండి. జాపత్రి, జాజికాయ సుగంధ ద్రవ్యాలు. మామూలుగా జాజికాయ పైన ఉండేటటువంటి దీన్ని ప్రొటెక్టివ్ లీవ్స్ని జాపత్రి అంటారు. ఇవి రెండు కలిపే మీకు అమ్ముతారు. పిప్పళ్ళు, లాంగ్ పెప్పరు, ఇది కూడా మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగడో దొరుకుతుంది. వీటిని పొడి చేసుకోవాలి. జాపత్రి, జాజికాయ, పిప్పళ్ళు, ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకొని ఇప్పుడు దీన్ని రాత్రి ఫుడ్కి ముందు ఒక 10 నిమిషాల ముందు జస్ట్ 3 లేదా 4 చిటికెళ్ళు, ముచ్చటి అంటారంటే 3 వేళ్లతో తీసుకుంటే చిటికెడు అంటారు. బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఇలాగా 3 చిటికెళ్ళు, కొంచెం కావాలనుకుంటే 4 చిటికెళ్ళు. దీన్ని నేతితో కలిపి చప్పరించి మింగుతూ ఉండాలి. దీంతో మంచి కమ్మటి నిద్ర మీకు సొంతం అవుతుంది. మరొక వైద్యం, ఈ మెడిసిన్ తయారీకి మీరు రెడీ చేసుకోవాల్సింది అతి మధురం, ఎస్టి మధు అంటారు, అలాగే ఇప్ప పూలు, ఇంకా వెదురుప్పు, అలాగే పటిక బెల్లం. ఇప్ప పూలు మీకు మురికల మ్యాంగల్లో దొరుకుతాయి. వెదురుప్పు ఏమో ఇది కూడా తెల్లటి పదార్థం, వెదురు బొంగులు మధ్యలో ఉంటుంది అనమాట ఈ వెదురుప్పు అనేది. దీన్ని సేకరించి అమ్ముతారు. అలాగే పటిక బెల్లం. ఇలా రెడీ చేసుకోండి. అతి మధురం, ఇప్ప పూలు, వెదురుప్పు, పటిక బెల్లం సమానంగా కలుపుకోవాలి. అతి మధురం అంటే ఇష్టి మధు అనుకున్నాం కదా, దాన్ని మీకు చిన్న చిన్న ముక్కల కింద అమ్ముతారు వీటిని. ఇది ఒక రూటు, అతి మధురం తాలూకు రూట్ ఇది. ఇప్ప పూలు సరే, వెదురుప్పు కూడా పొడిలాగా ఉంటుంది. దాన్ని మళ్ళీ తెచ్చుకొని పొడి చేసుకోవాలి. చిన్న చిన్న మీకు పలుకులాగా ఉంటుంది. పటిక బెల్లం అన్నిటినీ విడివిడిగా పొడి చేసుకొని అన్నింటినీ ఈక్వల్గా తీసుకొని సమానంగా కలిపి ఉంచుకోవాలి. ఔషధం సిద్ధమవుతుంది. ఉదయం అలాగే రాత్రి 2 పూట. కేవలం ఇదేదో నిద్ర మాత్రలాగా కాదు. ఉదయం తీసుకోవాలి, రాత్రి తీసుకోవాలి. ఫుడ్కి ఒక అరగంట ముందు తీసుకోవాలి. 2 నుంచి 3 గ్రాముల పొడిని, అంటే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ పొడిని 50 నుంచి 60 మిల్లీలీటర్ల నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి. అంటే దాదాపుగా ఒక అరకప్పు నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఇప్ప పూలని మీరు దంచి ఎండలో ఎండబెట్టి తర్వాత పొడి చేసుకోవాలి. అంటే ఇప్ప పూలు మెత్తగా ఉంటాయి, కమలా పువ్వులాగా. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా పొడి చేస్తే పొడి అవ్వదు, ముద్దగా అవుతుంది. కాబట్టి ముందు ఎండలో పెట్టాలి, ఎండబెట్టాలి, పొడి చేయాలి. మళ్ళీ అప్పుడు కూడా సరిగ్గా అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎండలో పెట్టి మళ్ళీ పొడి చేయాలి. ఇలాగ 3-4 సార్లు చేస్తే అప్పుడు మీకు పొడి అవుతుంది. దీన్ని ఈ ఫార్ములాకి మీకు కలుపుకోవాలి. మరొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది పాలు ఇంకా జాజికాయ.
ఇలా రెడీ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు ఒక 100 మిల్లీలీటర్లు వేడి పాలు, అంటే దాదాపుగా ఒక అరకప్పు నుంచి ఒక కప్పు వేడి పాలకి 1 లేదా 2 చిటికెళ్ళు జాజికాయ పొడిని కలపాలి. జాజికాయ మీకు ఒక్కలాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దీన్ని తెచ్చుకొని రోలు రోకటితోటి చిన్న చిన్న పలుకులుగా చేసి తర్వాత గ్రైండ్ చేసి మెత్తటి పొడి చేసుకోవాలి. ఇలాంటి ఈ జాజికాయ పొడిని 1 లేదా 2 చిటికెళ్ళు ఒక అరకప్పు నుంచి ఒక కప్పు పాలకి, వేడి పాలకి కలిపి తాగుతూ ఉండాలి. దీంతో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. మరొకటి, ఇప్పుడు చెప్పుకోబోయేది ఒకవేళ బీపీ ఉంటే ఆ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మీరు రెడీ చేసుకోవాల్సింది సర్పగంధ, పాతాళ గొరిడి అంటారు. ఈ మూలిక తాలూకు, ఈ వేరు తాలూకు పొడి, యాలకులు ఇంకా తేనె. ఇలా రెడీ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు 500 మిల్లీగ్రాముల సర్పగంధ పొడిని, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మూలికే కదా ఎంతైనా తీసుకోవచ్చు అనుకోకండి. ఇది చాలా పొటెంట్, అందుకని చాలా మైన్యూట్గా తీసుకోవాలి. 500 మిల్లీగ్రామ్స్ కంటే డోసు పెరగకూడదు, లేకపోతే హైపోటెన్షన్ వచ్చేస్తుంది, అంటే బీపీ పడిపోతుంది. పడుకునేటప్పుడు 500 మిల్లీగ్రాముల సర్పగంధ పొడిని, అలాగే ఒక చిటికెడు యాలకుల గింజల పొడిని, దీనికి రెండిటికి ఒక 5 మిల్లీలీటర్ల తేనె, అంటే ఒక టీ స్పూన్ తేనె కలిపి చప్పరిచ్చి మింగుతూ ఉండాలి. దీంతో చక్కటి కమ్మటి నిద్ర మీకు వస్తుంది. మరొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది అశ్వగంధ పొడి, ఇది వేరు పొడి, అలాగే జటామాంసి, భూత జట అని కూడా అంటారు, దీని పొడి, ఇంకా దాల్చిన చెక్క పొడి, అలాగే తేనె. 100 గ్రాములు అశ్వగంధ పొడి, అలాగే 50 గ్రాముల జటామాంసి పొడి, 25 గ్రాముల దాల్చిన చెక్క పొడి అన్నింటినీ కలిపి ఉంచుకోండి. రాత్రి పడుకునే ముందు 1 లేదా 2 గ్రాముల పొడిని మీరు ఔషధం కింద వాడుకోవాలి. అశ్వగంధ వేరు చూర్ణం 100 గ్రాములు, 50 గ్రాముల జటామాంసి పొడి, 25 గ్రాముల దాల్చిన చెక్క పొడి కలిపి ఉంచుకొని మెడిసిన్ సిద్ధమవుతుంది. రాత్రి పడుకునే ముందు 1 లేదా 2 గ్రాముల ఈ పొడిని తేనెతో కలిపి, అలాగే కొంచెం ఒక అరకప్పు పాలకు కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి నిద్ర మీకు వస్తుంది. మరొక మెడిసిన్ మీకు కావాల్సినవి సరస్వతి, అలాగే వచ, అలాగే ఉసిరి, ఇంకా తేనె. ఇలా రెడీ చేసుకోండి. సరస్వతి, వచ అంటే వస అంటారు, అలాగే ఉసిరి, ఈ 3 పొడుల్ని కూడా సమానంగా కలిపి ఉంచుకోండి. రాత్రి పడుకునేటప్పుడు 2 నుంచి 3 గ్రాముల ఈ పొడిని తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి నిద్ర వస్తుంది. మరొక మంచి ఆహార వైద్యం, నిద్ర కోసం ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు, సేఫ్. మీకు కావాల్సినవి బాదం, జాజికాయలు, పాలు, ఇంకా పంచదార. బాదం, వీటిని ఒక 4 పప్పులు తీసుకోండి. ఉదయం తగినన్ని నీళ్ళకి వేసి నానబెట్టి రాత్రి అయ్యే వరకు వెయిట్ చేసి రాత్రి ఈ పప్పుల పైన ఉండేటువంటి పొట్టును తీసేయండి. ఇప్పుడు ఈ పప్పుల్ని మెత్తగా నూరి దీనికి 4 చిటికెళ్ళ జాజికాయ పొడిని కలిపి మొత్తం పదార్థాన్ని 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలకు, అంటే ఒక అరకప్పు నుంచి ఒక కప్పు పాలకు కలిపి మళ్ళీ దీన్ని రుచికి తగినంత పంచదార కలుపుకొని తాగుతూ ఉండండి. దీంతో మంచి నిద్ర వస్తుంది. మరొక ది బెస్ట్ హిప్నోటిక్, ఒక మంచి నిద్రాజనకమైనటువంటి ఫార్ములా. మీకు కావాల్సినవి అశ్వగంధ, వచ, పాలు, ఇంకా పంచదార. ఈ వస మూలిక తీయటి వాసన వస్తూ ఉంటుంది, ఉగ్రగంధ అంటారు. అశ్వగంధ, వస ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. రాత్రి పడుకునే ముందు పంచదార కలిపినటువంటి ఒక కప్పు పాలకి, గోరువెచ్చని పాలకి 1 గ్రాము ఈ పొడిని కలిపి తాగుతూ ఉండండి. దీంతో మంచి నిద్ర మీకు వస్తుంది. ఇవేవి లేవనుకోండి, సింపుల్ మెడిసిన్ ఒకటి చెప్తాను. మీకు కావాల్సినవి పాలు, ఇంకా గసగసాలు. ఇలా రెడీ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల పాలకి 3 నుంచి 5 గ్రాముల గసగసాల పొడిని కలిపి తాగుతూ ఉండాలి. అయితే ఈ ఔషధం ఎక్కువ రోజులు వాడకూడదు, ఎందుకంటే గసగసాలు నల్లమందు గింజలు అని చెబుతారు. అందుకని దీన్ని ఒక మెడిసిన్ లాగా మాత్రమే వాడుకోవాలి. మరొక మంచి ఫార్ములా, మీకు కావాల్సినవి గసగసాలు, ఎండు కొబ్బరి, పటిక బెల్లం, ఇంకా పాలు. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది, మంచి నిద్రకి సహాయపడుతుంది. గసగసాలని వేయించి పొడి చేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము, పటిక బెల్లం పొడి సమానంగా కలిపి ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల పాలకి, అంటే ఒక అరకప్పు పాలకి 5 గ్రాముల ఈ పొడిని కలిపి తాగుతూ ఉండాలి. దీంతో న్యాచురల్ స్లీప్ మీకు వస్తుంది. మరొక మంచి మెడిసిన్, సింపుల్ కాంబినేషన్ ఇది. మీకు కావాల్సినవి దాల్చిన చెక్క, ఇంకా తేనె. ఇలా రెడీ చేసుకోండి.
పడుకునేటప్పుడు 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే మంచి నిద్ర వస్తుంది. ఇలాగే ఇంకొక సింపుల్ వంటింటి వైద్యం. మీకు కావాల్సినవి ఉల్లిపాయ ఇంకా తేనె. రాత్రి పడుకునేటప్పుడు నిద్రకి ఒక అరగంట ముందు 25 నుంచి 50 గ్రాముల ఉల్లిపాయ, దీనికి ఈ మొక్కలో తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి స్లీప్ మీకు వస్తుంది. మరొక మెడిసిన్ మీకు కావాల్సినవి జాజికాయ, నెయ్యి ఇంకా పాలు. ఇలా రెడీ చేసుకోండి. ఇది రాత్రి పడుకునేటప్పుడు జాజికాయ పొడిని నేతితోటి నూరాలి, పేస్ట్ అవుతుంది. దీన్ని కణతలకు పట్టిస్తూ ఉండాలి. లేదా ఈ జాజికాయని నీటితో కానీ పాలతో కానీ నూరి గంధాన్ని కణతలకు పట్టిస్తూ ఉండాలి. దీంతో మంచి నిద్ర వస్తుంది. ఇది ఒక నిద్రాజనకంగా పనిచేస్తుంది. ఆ సువాసనకి మీకు నిద్ర వచ్చేస్తుంది. మరొక మంచి మెడిసిన్ మీకు కావాల్సినవి గసగసాలు ఇంకా కొబ్బరి నూనె. గసగసాల పొడిని కొబ్బరి నూనెతో కలిపి రోజుకు ఒకసారి తలకి మర్దనా చేసుకుంటూ ఉండాలి. దీంతో కూడా మంచి నిద్ర మీకు వస్తుంది. ఇవేవి కాకుండా సింపుల్ మెడిసిన్ ఏమిటంటే నువ్వుల నూనె. రోజు ఒకసారి అరికాళ్ళకి నువ్వుల నూనెతోటి మర్దనా చేసుకుంటూ ఉండాలి. కాళ్ళకి రాసుకుంటే కళ్ళకి చలవ అంటారే, అలాగా దీంతో మైండ్ కామ్ అయిపోయి మంచి నిద్ర వస్తుంది. అలాగే ఇంకొక మంచి మెడిసిన్ మీకు కావాల్సినవి నువ్వుల నూనె ఇంకా కర్పూరం. 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెని వేడి చేసి, అంటే దాదాపుగా 1 కప్పు నువ్వుల నూనె దించాలి. ఇప్పుడు దీనికి ఒక 20 గ్రాముల కర్పూరం పొడిని కలపాలి. మూత పెట్టి చల్లార్చాలి, నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు తగినంత ఈ నూనెని అరికాళ్ళకి మర్దనా చేసుకుంటూ ఉండండి. దీంతో మంచి నిద్ర వస్తుంది. అలాగే సింగిల్ రెమెడీస్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు గసగసాలు. గసగసాలని వేయించి టైట్గా పొట్లంలాగా గట్టి మూటగట్టి నలిపి వాసన చూస్తూ ఉండాలి. దీంతో మంచి నిద్ర వస్తుంది. అలాగే ఇంకోటి ఇప్పపూలు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్ప చెట్లు బాగుంటాయి. రాత్రి పడుకునేటప్పుడు 4-5 ఇప్పపూలని దవడను పెట్టుకొని రసం మింగుతూ ఉంటే కూడా మంచి నిద్ర వస్తుంది. మరొక మంచి కాంబినేషన్ మీకు కావాల్సినవి నీళ్లు, సోంపు, పాలు, నెయ్యి, పటిక బెల్లం ఇంకా క్యారెట్ రసం. ఇలా రెడీ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు 200 మిల్లీలీటర్ల నీళ్ళకి 10 గ్రాముల సోంపు గింజల్ని 10 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేటట్టు చిన్న మంట మీద మరిగించాలి, దించాలి. గోరువెచ్చగా అయిన తర్వాత వడపోసుకోవాలి. దీనికి 100 మిల్లీలీటర్లు కాచిన పాలని, 10 మిల్లీలీటర్ల నెయ్యిని, అలాగే తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తాగుతూ ఉండాలి. సాయంత్రం పూట 50 నుంచి 60 మిల్లీలీటర్ల క్యారెట్ రసం తాగుతూ ఉంటే మంచి నిద్రకి సహాయపడుతుంది. మరొక మంచి సింపుల్ ఆహార వైద్యం. ఇది నిద్రకి సహాయపడుతుంది. మీకు కావాల్సినవి అరటిపండు, జీలకర్ర ఇంకా తేనె. రాత్రి పడుకునేటప్పుడు బాగా పండిన అరటిపండు గుజ్జు ఒక 10 గ్రాములు, జీలకర్రని వేయించి పొడి చేసుకోవాలి. దీన్ని ఒక 2 గ్రాములు, తేనెనేమో 5 గ్రాములు. ఇలా కలిపి తింటూ ఉంటే చక్కటి గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. మరొక వైద్యం మీకు కావాల్సినవి నీళ్లు, జటామాంసి, తాటి కలకండ ఇంకా పాలు. రోజు రాత్రి ఒకసారి 100 నుంచి 120 మిల్లీలీటర్ల నీళ్ళని, అంటే దాదాపుగా ఒక అరకప్పు నుంచి కప్పు, దీనికి 1-2 గ్రాముల జటామాంసి వేరు పొడిని, 2 నుంచి 3 గ్రాముల గసగసాలని, అలాగే 5 గ్రాముల తాటి కలకండ లేదా పటిక బెల్లం పొడిని కలిపి చిన్న మంటవి మరిగించి దించి గోరువెచ్చగా మారినప్పుడు వడపోసుకొని 50 నుంచి 60 మిల్లీలీటర్ల కాచిన పాలు కూడా కలిపి తాగుతూ ఉండాలి. దీంతో మంచి స్లీప్ వస్తుంది. మరొక మంచి మెడిసిన్ మీకు కావాల్సినవి జాజికాయ, ఉసిరికాయ పొడి, మల్లెపూలు ఇంకా తాటి కలకండ. రాత్రి పడుకునేటప్పుడు 200 మిల్లీలీటర్ల నీళ్ళకి సగం జాజికాయని నలగొట్టి చేసినటువంటి ఆ పొడి దాంట్లో వేయాలి. దీనికి 1 గ్రాము ఉసిరి పొడిని, అలాగే 4 నుంచి 5 మల్లెపూలని, 2 నుంచి 3 గ్రాముల తాటి కలకండ పొడిని వేసి చిన్న మంట మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని తాగాలి. భలే నిద్ర వస్తుంది. ఇంకోటి, కొంతమందికి శరీరంలో వేడి వల్ల నిద్ర కరువు అవుతుంది. ఇలాంటి వాళ్ళకు ఒక మంచి మెడిసిన్ మీకు కావాల్సినవి ధనియాలు, పాలు ఇంకా పంచదార. రాత్రి పడుకునేటప్పుడు 200 మిల్లీలీటర్ల నీళ్ళకి 5 గ్రాముల ధనియాలను నలగొట్టి వేయండి. కొద్దిసేపు నానబెట్టి
తర్వాత చిన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేలాగా కషాయం తయారు చేసి దించుకొని చల్లార్చి వడపోసుకొని ఇప్పుడు ఒక 50 మిల్లీలీటర్లు అంటే దాదాపు ఒక అరకప్పు పాలు, 5 గ్రాముల పంచదార అంటే 1 టీ స్పూన్ పంచదార కలిపి తాగుతూ ఉండండి. దీంతో నిద్ర వస్తుంది. మరొక మంచి మెడిసిన్, దీనికి ఇది ఆరోమా వస్తుంది. దీంతో మీకు కావాల్సినవి సంపంగి, అల్లం, తాటి కలకండ, ఇంకా పాలు. రాత్రి పడుకునేటప్పుడు 100 నుంచి 120 మిల్లీలీటర్ల నీళ్ళకి 3 నుంచి 4 సంపంగి ఈ పువ్వుల్ని, అలాగే చిన్న అల్లం ముక్కని, 2 నుంచి 3 గ్రాముల తాటి కలకండని కలిపి చిన్న మంట పైన మరిగించి చల్లార్చి 50 నుంచి 60 మిల్లీలీటర్లు కాచిన పాలు కలిపేసి తాగాలి. దీంతో మీకు నిద్ర వస్తుంది. అయితే నిద్రకి ఇంత చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ నిద్ర, అప్పుడు దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీ బాడీ టైప్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఉదాహరణకు బీపీ కూడా ఉందనుకోండి, సర్పగంధావటి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. 2 పూట్ల పూటకు ఒక మాత్ర చొప్పున 100 మిల్లీలీటర్ల పాలతో. అలాగే అశ్వగంధ లేహ్యం, మీకు షుగర్ లేకపోతే దీన్ని సజెస్ట్ చేస్తాం. రాత్రి పడుకునేటప్పుడు 5 నుంచి 10 గ్రాముల ఈ ఔషధాన్ని చప్పరిచ్చి మింగి 100 మిల్లీలీటర్ల పాలు తాగమని సజెస్ట్ చేస్తూ ఉంటాం, 1 కప్పు పాలు. అలాగే బ్రాహ్మీ తైలం రోజుకు ఒకసారి తలకి మర్దన చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే అశ్వగంధారిష్ట కానీ ద్రాక్షాస్వం కానీ రోజుకి 2 సార్లు ఫుడ్ తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని నీళ్లు కలిపి తాగమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాగ ఈ మెడిసిన్స్ వాడటం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఏదేమైనా ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుంది కాబట్టి నిద్రకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకా లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. దాంతో ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇది యూట్యూబ్కి వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలుస్తుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.